ప్రభునందు ప్రియులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు మన వాగ్దానముగా, నీవు అగ్ని మధ్యం నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. పరిశుద్ధ లేఖనంలోంచి మనం చూద్దాం. యెషయా గ్రంథము 43:2. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయిందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఈ 43వ అధ్యాయాన్ని మనం రెండు ముఖ్య భాగాలుగా ధ్యానించవచ్చు. మొదటిది, దేవుడు తన ప్రజల్ని విమోచిస్తాడు. దేవుడు తన ప్రజల్ని విమోచిస్తాడు. మొదటి వచనం నుండి 21వ వచనం వరకు చూడగలుగుతాం. రెండవది, ఇశ్రాయేలు కృతజ్ఞత అనే పాపము. ఇశ్రాయేలు ఏం చేశారంటే, చేసిన మేలు మర్చిపోయిన వారుగా, కృతజ్ఞులు కాదు, కృతజ్ఞత పాపం కలిగిన వారుగా ఉంటున్నారు. అదే 22 నుంచి 28 వరకు కనబడుతుంది. దేవుడు ఇశ్రాయేలు పట్ల తన ప్రేమను, ఆ ప్రేమ వలన కలిగే ప్రయోజనాలను వెల్లడిస్తున్నాడు. విశ్వసించు వారికి ఇవి వర్తిస్తాయి. కాబట్టి దేవుడు తన ప్రజల పట్ల చూపించేటువంటి, వెల్లడించేటువంటి ప్రేమ, ఆ యొక్క ప్రయోజనాలన్నింటినీ కూడా మనం ఈ 43వ అధ్యాయంలో చూడగలుగుతాం. మనలో ప్రతి ఒక్కరం పేరు పేరున ఆయనకు తెలిసిన వారముగా ఉంటున్నాం. చూడండి 11వ వచనంలో, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడను నేనే, రక్షించువాడను నేనే, దాన్ని గ్రహింపచేసిన వాడను నేనే. నేను ఏ అన్యదేవతయు మీలో నుండి ఉండలేదు. నేను దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. మనం అందరం ఆయనకి ఎరుకై ఉన్నాం. అలాగే ఆయనతో ఉన్నప్పుడు మనకు నాశనం ఉండదు. ఆయన మనతోనే ఉంటాడు. అందుకే 2వ వచనంలో చాలా స్పష్టంగా చెప్పాడు, నీవు జలముల్లో బడి దాటినప్పుడు నేను నీకు తోడయిందును, నదిలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. 5వ వచనం కూడా చూద్దాం. చూడండి, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానం తెప్పించదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించదను. ఇలాగా దేవుడు గొప్ప ఆదరణకరమైన మాటలతో మనని బలపరుస్తూ వచ్చాడు. ఆయన దృష్టిలో మనం ఉంటే మనకు అది ఎంతో గొప్ప గౌరవాన్ని కలిగింపచేస్తుంది. 4వ వచనం చూడండి, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. కాబట్టి ఆయన దృష్టిలో మనం ఉంటే మనకు అది ఘనత, గొప్పతనం కలుగుద్ది. చూడండి పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండము 31:6 వచనం. 31:6 వచనం. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. కాబట్టి విడువక, ఎడబాయక, కృప చూపేవాడు, కాపాడేవాడు, ఆదరించేవాడు మన దేవుడు. 66వ కీర్తన 12వ చరణం. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేస్తుంది, మేము నిప్పులలో నీళ్ళలో పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మును రప్పించి ఉన్నావు. సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. దేవుని యొక్క ఏర్పాటు. 91వ కీర్తనలో కూడా ఒక మాట చూద్దాం. దేవుడు మన పట్ల కలిగి ఉన్న గొప్ప ఏర్పాటు. 91:3. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వాడు దేవుడు చేసేటువంటి కార్యాలు ఎంతో దొడ్డవి. అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు. దానియేలు గ్రంథము 3:25. 3:25. అందుకు రాజు, నేను నలుగురు మనుషులను బంధకములో లేక అగ్నిలో సంచరించుట చూచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపో, జ్వాలలు నిన్ను కాల్చవు. నిజంగా షడ్రక్, మేషక్, అబేద్నెగో ముగ్గురిని అగ్ని మధ్యలో 4వ వ్యక్తిగా ఉండి వారి వెంట్రుకలు సైతము అగ్ని వాసన రానే లేదు. వారి వస్త్రాలు కూడా కాలిపోయాయి. వారిని వేసిన వారు చనిపోయారు ఆ వేడికే. కానీ ఆ వేడిలో, ఆ అగ్నిలో, వేడంతలుగా మండింపబడుతున్న అగ్నిగుండంలో చాలా స్వేచ్ఛగా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ వచ్చారు. వాటి ప్రభునందు మనము ఉన్నవారమైతే, ఆయన కలిగిన వారం ఉంటే, ఆయన ఏర్పాట్లు ఉన్న వారమైతే, ఆయన ఏర్పరచబడిన వారమైతే, ఆయన రక్షణను, ఆయన యందలి విశ్వాసమును మనం పోగొట్టుకున్న నిలుపుకున్న వారమైతే అగ్ని జ్వాలను మనల్ని ఏమీ చేయజాలవు. అట్టి కృపతో దేవుడు మనల్ని
నింపునుగాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధాత్మ దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు నాయన. మీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నేడు సజీవులుగా ఉంచారు కాబట్టి మీ అందున్న వారి పట్ల మీరు కలిగి ఉన్న గొప్ప కాపుదలకై ఏమిచ్చి కూడా మీరు నన్ను తెచ్చలేము. అట్టి కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచుమని, అట్టి స్థిరమైన మనసు మాకు అందరికీ దయచేయమని యేసు పేరట వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగున్న యేసుక్రీస్తు యొక్క కృపా కనికరము కాపుదల మనందరికీ తోడయిండి నడిపించునుగాక. ఆమేన్.